హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజున మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగినటువంటి పండగనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే మేము మా ఊర్లో పండగ జరుపుకొని, అంటే మా అమ్మగారింట్లో పండగ జరుపుకొని తర్వాత మా అమ్మమ్మ గారింటికి అయితే వెళ్ళాము. అక్కడ ఒకరోజు లేటుగా జరుగుతుంది. అంటే మా ఊర్లో సంక్రాంతి అయితే ఆ ఊర్లో భోగి అన్నట్టు. అందుకని మేమైతే ముందు రోజు మా అమ్మగారింట్లో పండగ చూసుకొని దాని తర్వాత మా అమ్మమ్మ గారింటికి అయితే వెళ్ళాము. అక్కడైతే ఆ రోజు సంక్రాంతి మా భాగ్య అయితే ముగ్గు అయితే చాలా బాగా వేసింది కదా. ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. స్వామివారు అయితే ఇక్కడ ఇంకా మెరవణిక అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి స్వామివారితో ఇక్కడైతే ఏట్లో ఉన్నారు. ఎందుకంటే ముందు రామాలయం గుడి దగ్గర నుంచి ఊర్లో నుంచి లాస్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడ చెరువు అనేది ఒకటి ఉంటుంది, అంటే చిన్న ఏరండి. అక్కడ స్వామివారిని అయితే దింపుతారు. ఇంకా అందరూ కూడా అక్కడికి లాస్ట్గా వచ్చేసి మొత్తం కూడా చూడండి జనాలు అయితే ఎంత బాగా వచ్చారో అసలు. చాలా బాగుంది వాతావరణం అయితే. కిందయే పచ్చని పొలాలు ఇట్లా నీళ్ళల్లో స్వామివారిని చూస్తుంటే చాలా బాగుందండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని, అప్పుడు ఆ ఏట్లో నీళ్ళు ఉండేవి కాదు. నేను మళ్ళీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళాను. చాలా బాగా ఉంది అసలు. ఇక్కడే అండి స్వామివారు చూసారా, ఇక్కడ ఇలా కింద నిల్చోబెడతారనమాట. తర్వాత పారాట గొర్రె అని ఇక్కడ సాంప్రదాయంగా అనేటువంటిది వస్తుంది ఆచారము. పారణ పండగ రోజు ఇలా స్వామివారికి ఎదురుగాను ఆ పారాట గొర్రెను వదులుతారు. అంటే గొర్రెకు కొంచెం తోక అనేది కట్ చేసి వదులుతారనమాట. అప్పుడు అది ఎవరైతే దక్కించుకుంటారో అది వాళ్ళ సొంతం అన్నట్టు. ఇంకా ఆ దక్కించుకున్న అతనిని చూసి అందరూ సెల్ఫీలు ఫోటోలు దిగటానికి జనాలు అయితే ఎగబడతా ఉన్నారండి. ఇలా చూడండి ఒకరి మీద ఒకరు పడి అలా మొత్తంగా ఫోటోలు అయితే తీసుకున్నారు. మొత్తానికి అది ఆ అబ్బాయికి అయితే ఆ గొర్రె సొంతం అయిపోయింది. అలా ఆచారంగా చేస్తారనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారు రిటర్న్ అయ్యి వెళ్తారు. చాలా బాగుందండి సంక్రాంతి పండుగ అయితే చాలా బాగా జరిగింది. ఎట్లయినా ఊర్లలో పండుగలు చాలా బాగా జరుగుతాయి, సిటీలలో ఏమీ ఉండదు. ఇక్కడ చూడండి ఆ గొర్రెను తీసుకున్నటువంటి వ్యక్తితో సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం ఎంత ఉన్నారంటే అసలు మేము కూడా దిగాలనుకున్నాం, కానీ అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు పడతా ఉంటే ప్లేస్ అయితే లేదండి. చాలా బాగా అయితే మాత్రం సంక్రాంతి పండుగ చాలా బాగా జరిగింది. ఇక్కడైతే రాముల వారికి, అంటే రాముల వారు కదా ఇట్లా యాటని వదులుతారా అంటారు. ఆ ఊరు సంప్రదాయం ప్రకారము స్వామివారును రాముల వారే ఊరేగుతారనమాట. చూసారా నీళ్ళు అయితే ఎంత బాగున్నాయో, మధ్యలో నీళ్ళు, ఇటుపక్క అటుపక్క జనాలు, చాలా బాగుంది. ఇక్కడ జనాలు అందరూ కూడా చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా, ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండగకి అయితే ఇంటికి వస్తారు కదా, వాళ్ళందరినీ కూడా పరిచయాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక మేమైతే ఇక్కడ స్వామివారిని దర్శించుకుందామని అయితే వెళ్ళాము. చాలా చక్కగా ఉన్నారండి సీతారాములు, సీతమ్మ తల్లి, అలాగే శ్రీరాముల వారు, లక్ష్మణ స్వామి వారు ముగ్గురు కూడా మనకైతే దర్శనమిస్తున్నారు. చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు, అలాగే రామయ్య తండ్రి కూడా. ఇక మేమైతే ఇక్కడ హారతి అయితే తీసుకున్నాము. పూజారి గారు అయితే హారతి అయితే ఇస్తున్నారు. హారతి తీసుకొని ఇక మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా లాస్ట్లో ఇక ఫోటోలు అయితే ఇలా సెల్ఫీలు అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే మా భాగ్య వాళ్ళ ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళు, మా మూడో పిన్ని వాళ్ళు, ఇక్కడ ఇదంతా కూడా మా భాగ్య మేమందరం కూడా ఫోటోలు తీసుకున్నాము. మా పిన్ని, మూడో పిన్ని, శివమ్మ పిన్ని, ఇంకా మిగతా వాళ్ళు రాలేదు. అందుకనే మేమే ఫోటోలు ఇలా తీసేసుకొని ఇంకా సరదాగా కాసేపు ఉండి ఇంకా సోమవారం అయితే రిటర్న్ అయ్యారండి. రిటర్న్ అయిన తర్వాత ఇంకా కోలాటం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇతను మా బాబాయి, అంటే మా భాగ్య వాళ్ళ భర్త అనమాట. ఇంకా మేమందరం కూడా మళ్ళీ రిటర్న్ అయ్యాం. చూసారా స్వామివారు ఇక్కడ ఒక స్టేజ్ తీసుకొని అక్కడే ఉంటారు. ఇంకా తెల్లవార్దులు కూడా ఇలా జాగరణ అయితే జరిగిందండి. చాలా బాగా జరిగింది. కోలాటం అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే ఈ పాట రాములూరి పాట పాడుతున్నారు. చాలా చక్కగా వేశారండి. జనాలు అయితే చూసారా చాలా చక్కగా వేశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.